హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు యూనివర్స్ మీకు అలాగే మీ పర్సన్కి సంబంధించిన ఎనర్జీస్ గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారో ఈ టారో కార్డ్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి? ఓకే, సో ఆ ఎనర్జీస్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం కార్డ్స్ తీసి చూస్తేనే కానీ ఏం జరుగుతుంది అన్న సిచ్యువేషన్ తెలియదు మనకి. సో ఈరోజు టారో కార్డ్స్ ద్వారా యూనివర్స్ మీకు మీ పర్సన్కి సంబంధించిన ఏ సందేశాన్ని కన్వే చేస్తున్నారో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ డిలే నేను కార్డ్స్ తీసుకుంటున్నానమ్మా. ఈరోజు మరి ఏం కన్వే చేస్తారో మొత్తము నేను ఏది ఎంటీ బ్రెయిన్తో చూస్తున్నాను. 2 కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్. ఏం జరుగుతుందో మరి చూడాలి. సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్. ఈరోజు నాకు తీసే ఛాన్స్ ఇవ్వట్లేదు. అయ్యో తీసే ఛాన్స్ ఇవ్వట్లేదమ్మా. సిక్స్త్ కార్డ్ సెట్. 6 అయినా ఇవే స్పీడప్గా యూనివర్సే. ఎప్పుడు కూడా నేను తీసేది ఏమి ఉండదు. కాకపోతే హ్యాండ్తో ఏది రావాలో అది యూనివర్స్ అట్లీస్ట్ నా హ్యాండ్ కన్నా ఇస్తారు. ఇదిగో ఇది తీసుకో అని ఈరోజు యూనివర్స్ ఇచ్చేస్తున్నారు అట్లా. అయ్యో 7th వన్. బా 8th వన్. నాకు ఒక్క కార్డ్ అన్నా తీసే ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. 9th వన్. ఓకే. 10th కార్డ్ సెట్. ఓ గాడ్. 11th కార్డ్ సెట్, 12th కార్డ్ సెట్. అడిగాను వెంటనే ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ గాడ్. నేను సీరియస్లీ యూనివర్స్ త్రూ పవర్ వచ్చేది ఏది నేను అడ్డు చెప్పనమ్మా. అది భగవంతునికి కూడా తెలుసు నా ఇంటెన్షన్ ఏంటి అనేది. సో ఇప్పుడు కూడా నేను ఆయన ఇవ్వాలనుకున్నది కాకుండా నేను తీసేయాలనుకుంటే అది రానివ్వరు. ఎలా ఒకలాగా షఫిల్ కార్డ్ మొత్తం అలా పడిపోయేలా చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కార్డ్ సెట్ 2 ఆఫ్ స్పాట్స్, the High Priestess, 5 of Pentacles, 10 of Wands, King of Swords, 6 of Cups, 9 of Wands, the Sun, Ace of Cups, Queen of Wands, the Magician, 3 of Swords. ఫైనల్ కార్డ్ సెట్ 3 of Swords వచ్చింది. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఈచ్ కార్డ్ని చూద్దాం మనం. ఫస్ట్ కార్డ్ మనకి 2 of Swords వచ్చింది. ఇదేంటంటే 2 of Swords మీ ఇద్దరి మధ్య దూరం, డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ దూరము కేవలము ఫిజికల్గా మీ ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు కదా డైరెక్ట్లీ. సో ఆ ఫిజికల్గా భౌతికంగా దూరం మాత్రమే కాదు, అది మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి ఆగిపోయిన దూరం. ఫిజికల్గా ఉండే దూరమే కాదు, అంటే కమ్యూనికేషన్ ఆగిపోయింది, అపార్థాల వల్ల పెరిగిన దూరం, ఇవి కూడా ఉన్నాయమ్మా. ఎవరు ముందు మాట్లాడాలి అనే అహంకారం వల్ల ఏర్పడిన ఒక గోడ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. సో చాలామంది వ్యూవర్స్ జీవితంలో ఇదే జరుగుతుంది. రోజు మాట్లాడుకునే మీ పర్సన్తో ఒక్కసారిగా మీకు సైలెన్స్ ఏర్పడిపోయింది, మౌనం ఏర్పడింది. అది నాకు ఇక్కడ తెలుస్తుంది. అసలు కంప్లీట్గా స్టాప్ అయిపోయినాయి మీ ఇద్దరి మధ్య మాటలు. మిస్కమ్యూనికేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్ళిపోయినాయి. తను మాట్లాడతారని మీరు మాట్లాడతారని తను, ఒకరికొకరు ఈగోకి, అపార్థాలకి, అహంకారానికి, అది కూడా నాకు ఇక్కడ కన్వే అవుతుంది 2 of Swords ద్వారా. ఓకే, సో చాలామంది వ్యూవర్స్ జీవితంలో ఇదే జరిగింది ఖచ్చితంగా. ఒక చిన్న గొడవతో ప్రారంభమైంది మీ ఇద్దరి మధ్య దూరం ఫస్ట్. అది నెలలు,
కొంతమందికి సంవత్సరాల డిస్టెన్స్‌గా మారిపోయింది ఇక్కడ. చిన్న గొడవ కొంచెం, 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 కొంచెం అలా వీక్స్, మంత్స్, ఇయర్స్ అలా పెరిగిపోయిందనమాట. మీరు ఎన్నో సార్లు మాట్లాడాలని అనుకున్నారు. వారు కూడా ఎన్నో సార్లు అదే అనుకున్నారు. 2 ఆఫ్ స్వార్డ్స్ ఇద్దరి సైడ్ కూడా. ఓకే. సో, అదే అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఒక్క అడుగు ఎవరు వేయలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య. మీరెలా వేస్తారు? మీకంటే అతిగా ఎక్కువ చూపించింది మీ పర్సన్ కదా ఇక్కడ. అహంకారానికి పోయి. సో, మీరెలా ఏస్తారు అడుగు? మీరు వేయకూడదు. సో, ఖచ్చితంగా మీరు తీసుకున్న డెసిషన్ అయితే పర్ఫెక్ట్. మీ ఇద్దరిలో తనే విధంగా అనుకుంటున్నాడు ఆర్ అనుకుంటుంది తను నేను వేయకూడదు అడుగు తనే వేయాలి ఫస్ట్ అని. మీరు అలాగే అనుకుంటున్నారు నేను వేయకూడదు అడుగు తనే వేయాలని. మీరు అనుకునే దాంట్లో నిజాయితీ, ట్రూత్, ఎథిక్స్, వాల్యూస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. తను అనుకునే దాంట్లో అహంకారము, ఈగో ఇవి ఉన్నాయి. మీ ఇద్దరికి డిఫరెన్స్ ఉంది. తెలుస్తుందా మీకు? ఇక్కడ మీరు ఆగారంటే ఒక అర్థం ఉంది. తను ఆగారంటే అర్థం ఉందా? సో, అది కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే. ఈ కార్డ్ ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా సూచిస్తుందమ్మా. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సైలెన్స్ శాశ్వతంగా ఉండదు. యూనివర్స్ మీ ఇద్దరి మధ్య నిలిచిపోయిన ఎనర్జీని కదిలిస్తున్నారు ఇప్పుడు. ఆ కదిలే దిశగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరు కలిసే దిశగా ఇప్పుడు యూనివర్స్ ఎనర్జీతో అంటే మీ ఇద్దరికి మధ్య ఇప్పటివరకు కాంటాక్ట్ లేకుండా ఎలా అయితే సిచ్యువేషన్ ఉందో అది కలిసే విధంగా ఇక పైనుంచి ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. అది ఇక్కడ కదలిక అనమాట. మూమెంట్ స్టార్ట్ అయింది. అది మీ పర్సన్ ఎనర్జీ మీ దగ్గరికి, మీ ఎనర్జీ మీ పర్సన్ దగ్గరికి చేరే మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఓకే. ద హై ప్రీస్ట్రెస్ ఇది ఏంటంటే మీ ఇద్దరి కనెక్షన్ బయటికి కనిపించే ఎలా ఉంటుందంటే ఏదో ఒక నార్మల్గా ఉన్నాము. మేమేమి తనకి నేనంటే ఇష్టము, తనంటే నాకు ఇష్టము, నేనంటే తనకి ఇష్టం. దట్స్ ఇట్. కాదు. బయటికేమో అట్లా ఉంటుంది. అంటే బయటికి నాది చాలా డీప్ లవ్ అని మీరు కన్వే చేసుకోరు. మీ పర్సన్ కూడా కన్వే చేసుకోరు. అంటే ఇక్కడ ఏంటంటే బయటికి కనిపించేదానికంటే కూడా చాలా లోతు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది చాలా లోతు ఎక్కువ ఉంది. అంటే మీరు చూపించుకోరు. నేను ఇంత చేస్తున్నాను, నా లవ్ ఇంత ప్యూర్ అని మీరు చూపించుకోరు. అట్ ది సేమ్ టైం మీ పర్సన్ కూడా చూపించుకోరు ఇక్కడ. నేను ఇది అని చెప్పి చూపించుకోరు. ఓకే. సో, అదమ్మా అది మంచి విషయమే. మీ పర్సన్ బయటికి ఏం చూపించినా కూడా లోపల మాత్రం మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని ఖచ్చితంగా ఈ కార్డ్ చెప్పడం లేదు. ఓకే. అంటే నేను నిన్ను మర్చిపోయాను, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను నువ్వు లేకపోయినా కూడా నేను నా లైఫ్ లీడ్ చేసుకుంటాను, చూస్తున్నావు కదా నా లైఫ్ ఎక్కడ ఆగలేదు నువ్వు లేకపోయినా అన్న షోయింగ్ మీకు తెలియడం కోసము మధ్య మధ్యలో పోజెస్ కొడుతూ స్టేటసెస్ పెడుతూ మీరు చూసేలాగా అది కూడా మీరు చూసేలాగా చెయ్యొచ్చు. కానీ అదంతా కూడా మిమ్మల్ని కొంచెము ఆట పట్టియడానికి గుచ్చుకోవడానికి మీకు చిలిపి చేష్టలాగా నాకు అవే కనిపిస్తున్నాయి అమ్మ. ఖచ్చితంగా ఒక క్రూరమైన మైండ్ సెట్ పెట్టుకొని మిమ్మల్ని బాగా బాధ పెట్టేసి చంపేయాలని కాదు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్ రీడింగ్ ఎవ్రీడే చేసే రీడింగ్ ఎవ్రీడే ఒకరికేనా చెప్పండి? డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. డిఫరెంట్ పర్సన్స్కి ఎవరికి వారికి తెలుస్తుంది. ఎస్ ఈరోజు ఇది నా రీడింగ్ కాదు ఈరోజు. అది ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుందమ్మా. ఏ రోజుకి ఆ రోజు తెలిసిపోతుంది. అది ఇంక నేను స్పెసిఫికల్లీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో, వితౌట్ ఎనీ డిలే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో, మీ పర్సన్ అయితే ఇలా అనుకుంటున్నారనమాట. ఖచ్చితంగా మిమ్మల్ని కొంచెం అంటే చిలిపి చేష్టల కింద మిమ్మల్ని శాడిజం చూపించేసి మిమ్మల్ని నరకం చూపించేయాలి అనేది అయితే కాదు. ఓకే. వాళ్ళు అలాంటి ఫీలింగ్ లేదు. కాకపోతే చూడు నా లైఫ్ ఎలా ఉందో చూడు, చక్కగానే ఉన్నాను. కానీ వాళ్ళ లోపల ఎలా ఉంది? మిమ్మల్ని మాత్రం మర్చిపోకపోవడం. వాళ్ళకి లోపల గుచ్చుకుంటుంది మీరు లేకపోవడం వల్ల ఉన్న పెయిన్. చాలాసార్లు వాళ్ళు తమ ఫీలింగ్స్ని దాచేసుకుంటున్నారు. వాళ్ళు పని చేస్తున్నప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య నవ్వుతున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణము కూడా మీ జ్ఞాపకాలు రావడము, మీతో గడిపిన చిన్న చిన్న క్షణాలు గుర్తు రావడము, ఇవన్నీ వాళ్ళని బాగా బాధిస్తున్నాయంటే అంత అద్భుతమైన క్షణాలు మా మధ్య ఇప్పుడు లేవే అని బాధిస్తున్నాయి.
కార్డు చాలా స్పష్టంగా తెలియజేస్తుందమ్మా హై ప్రీస్టెస్. కొన్ని బంధాలు మాటలతో కాకుండా మౌనంతో కూడా కొనసాగుతాయి అని చెప్పి. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు రిలేషన్ సైలెంట్ బాండ్ అనమాట. సైలెంట్ ప్యూర్ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు కొనసాగుతుంది. స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తున్నారు. మీ ఇద్దరికి డిషింలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మాటలు లేకపోయినా కూడా మనసులు ఒకేలాగా ప్రయాణిస్తున్నాయి. అంటే సైలెన్స్తో కూడా మీ ఇద్దరు రిలేషన్ని కొనసాగిస్తున్నారు. అది ఇక్కడ సచ్ బ్యూటిఫుల్ రిలేషన్. ఎంత అందంగా ఉందో ముచ్చటేస్తుంది చూడాలంటే. ఎప్పుడు నేను చెప్తాను కదా, మీ పర్సన్ పైశాచికం చూపిస్తున్నారు, మీ పర్సన్ తన ఈగోయిస్టిక్ని, తన క్రూరత్వాన్ని, అదేం లేదు. ఆట పట్టిస్తుంది. భావమరదల్లో ఆట పట్టించే విధంగా, ఆ విధంగా ఆట పట్టించడం ఉంది నాకు ఇక్కడ. అర్థమవుతుందా? అంటే మీరు కుళ్ళుకోవాలి. ఆ కుళ్ళుని చూసి తను ఎంజాయ్ చేస్తారు. ఆ ఎనర్జీ నాకు ఇక్కడ వస్తుంది. ఓకే. సో 5 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు ఇంతకాలం కూడా మీ ఇద్దరు అనుభవించిన లోటును చూపిస్తుందమ్మా. మీరే కాదు, మీ ఇద్దరు. ఓకే. మీ ఇద్దరు అనుభవించిన లోటు చాలా స్పష్టంగా నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ నా వ్యూస్లో చాలామంది మీరు బయటికి మీ పనులు చేసుకుంటూ ఉంటారు. కనిపిస్తున్నారు జస్ట్ అంతే. బయటికి మీ పనులు మీరు చేసుకుంటూ జస్ట్ చెయ్యాలి కదా, లెగాలి కదా, అది అక్కడ పెట్టాలి కదా, ఈ పని చేయాలి కదా, నా మనసు ఎలాగున్నా ఇప్పుడు ఇది చేయాలి కదా, ఇక్కడికి వెళ్ళాలి కదా, ఇవి చక్క పెట్టాలి కదా, ఇట్లా. కానీ లోపల మాత్రం ఒక ఖాళీ జీవితాన్ని గడుపుతున్నారు. అది మీకు తెలిసిపోతుంది, ఇంత భారమైన జీవితం. అదేవిధంగా ఈ కార్డులో మీ పర్సన్ కూడా తన జీవితంలో ముఖ్యమైన ఫీలింగ్ని లాస్ అయిపోతున్నారు. ఆ ముఖ్యమైనది ఎవరు? మీరు. ఆ ముఖ్యమైనది కోల్పోతున్న ఫీలింగ్ మీ పర్సన్లో కూడా ఉంది. అదే ఇక్కడ చూపిస్తున్నారు. ఒకప్పుడు చాలా సహజంగా అనిపించిన మీ యొక్క ఉనికి ఏదైతే ఉందో మీ పర్సన్ తలుచుకుంటే మీరు ఉంటారు, మీ ప్రెజెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు కదా మీ ప్రెజెన్స్. సో అదనమాట ఇక్కడ. సో ఒకప్పుడు తలుచుకుంటే మీ ఉనికి ఉండేది, ఇప్పుడు లేకపోవడం వాళ్ళకి అది చాలా బాధనిస్తుంది. ఉండలేకపోతున్నారు. అంటే నా ఊపిరి మనం ఊపిరి లేకుండా ఉండగలమా? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, ఊపిరి ఆడట్లేదు అని చెప్పేసి. సో అట్ ప్రెజెంట్ మీ పర్సన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంత ఊపిరి ఆడినప్పుడు ఎందుకు రావట్లేదు అంటే దేనికన్నా డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది కదా. సో కొంచెం వాటిని కూడా మనము డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా, ఇవ్వాలి. నేను వాటికి రెస్పెక్ట్ ఇవ్వను. ఖచ్చితంగా ఇప్పుడు రావాల్సిందే అంటే ఇంక డివైన్ టైమింగ్ అనేది ఎందుకు ఉంటుంది అక్కడ? ఇంక ఉన్నది కదా అక్కడ పనిచేసేది. సో ఇప్పుడు మీరు మీ పర్సన్కి మీరు ఎప్పుడు ప్రెజెన్స్ ఉండేవారు, ఇప్పుడు మీరు లేకపోవడం ఎట్లా ఉంది వాళ్ళకి? చాలా చాలా మీ విలువ అర్థమవుతుంది. చాలా గట్టిగా యూనివర్స్ ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విలువ అర్థం అవ్వనివ్వండి, ఇంకాస్త అర్థం అవ్వనివ్వండి. ఎందుకంటే అన్నం విలువ తెలిసిన వాళ్ళు ఒక్క మెతుకు కూడా పడేరు దాన్ని. అన్నం విలువ సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరు? తెలుసు కదా. ఎంతో కష్టాలు పడి అన్నం కోసం రోజంతా కష్టపడితే ఒక్క పూట మాత్రమే తినేవాళ్ళకి తెలుస్తుంది అన్నం విలువ. రోజంతా గొడ్డులా కష్టపడి ఆ ఒక్క పూటే అన్నం దొరుకుతుంది. ఆ అన్నం తినడానికి రోజంతా కష్టపడిన వాళ్ళకి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. వాళ్ళు ఒక్క మెతుకు కూడా పడారు. ఇక్కడ మీ పర్సన్కి కూడా మీ విలువ తెలియనివ్వండి. తెలియాలి కదా మరి. తెలిస్తే అప్పుడు ఇప్పుడు తెలుస్తుందమ్మా ఆల్రెడీ. ఇంకా నేను ఇక్కడ తెలుస్తుంది. సో మీ యొక్క యాబ్సెన్స్ వాళ్ళకి చాలా బాధనిస్తుంది అనే చెప్పాలి. చాలా బాధనిస్తుంది. సో తెలియనివ్వండి, ఇంకొంచెం తెలియనివ్వండి, పర్వాలా. తల్లి అట్లాగా పిల్లలకి ఆకలేస్తే సరే ఇంకొంచెం లేట్గా పెడతాం, వేయనివ్వండి. ఆ మాట ఇంకొంచెం మాడాలి. ఇంకొంచెం మాడితే కొంచెం ఎక్కువ తింటారు కదా. సో ఇక్కడ మీ పర్సన్కి ఇంకొంచెం తెలియనివ్వండి, ఏం పర్లేదు. ఇంకొంచెం సఫర్ అయితే మిమ్మల్ని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకుంటారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టుకోవాలో నెత్తిన అక్కడ పెట్టుకొని చూసుకుంటారు. అది ఇక్కడ ఇంటెన్షన్. ఓకే. సో ఆ విధంగా ఇక్కడ మీ పర్సన్కి వాల్యూ తెలుస్తుంది. చాలా మంచి అభిప్రాయమే. మీ పర్సన్కి కూడా మంచిగానే ఉందమ్మా మైండ్ సెట్ అంతా కూడా. సో చక్కగానే తెలియాలి, ఇంకొంచెం తెలియాలి. ఓకే. సో ఇది వెంటనే ఫలితాన్ని అయితే ఇవ్వట్లేదమ్మా. ఇమీడియట్లీ తనకి పూర్తిగా తెలిసిపోయి అది అయితే ఇక్కడ వెంటనే లేదు.
కానీ దూరం వల్ల ఇద్దరు ఒకరికొకరు విలువను మీ ఇద్దరు కూడా కొత్త కోణంలో గుర్తించుకోవడం ప్రారంభిస్తున్నారు. అది నాకిక్కడ తెలుస్తుంది. మీ విలువ మీ పర్సను, మీ పర్సన్ విలువ మీరు. మీరు కూడా మీ పర్సన్‌ని ఇప్పటివరకు ఒక రకంగా చూసినా కూడా ఇంకొంచెం కొత్త కోణంలో అరే! మనము ఈ విషయంలో అడ్జస్ట్ అవుదాం. నా పర్సన్‌లో ఈ పాజిటివ్ విషయాలున్నాయి కదా! సో, నేను ఈ విషయంలో కొంచెం తగ్గుదాం. తనని ప్రతిసారి పీడ్చేసి చెప్పు, చెప్పు, చెప్పు అనకుండా ఒకసారి చెప్తున్నారు గదా! లేదంటే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకొకసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు అడుగుదాం. లేదు అలా ఏదో చిన్న చితక మోడిఫికేషన్స్ మీరు చేసుకుంటున్నారు. అటు మీ పర్సను చేసుకుంటున్నారు. మీరు అంటే మీ ఇద్దరు ఒకరినొకరు కొత్త కోణంలో మీ ఇద్దరిని చూసుకుంటున్నారనమాట. ఈ విధంగా తినని ఇక నుంచి చూసుకోవాలి అని మీరు, తన గూడా అదే విధంగా ఈ విధంగా చూసుకోవాలి అని ఒక కొత్త లవ్ 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 పెరుగుతుంది గానీ తగ్గడం లేదు. అదనమాట. ఓకే. 10 ఆఫ్ వ్యాండ్స్ చూడండి. ఈ కార్డు ఏంటంటే ఇంతకాలం మీరు మోసింది కేవలం ప్రేమ కాదిక్కడ. ఎదురు చూపు, ఆశ. ఆశ పడుతున్నారు, మళ్ళీ నిరాశ పడుతున్నారు. రారు. ఆశ పడతారు ఈరోజు వస్తారేమో అని రారు, మళ్ళీ నిరాశ. మళ్ళీ మాట్లాడతారా అనే సందేహం. ఇవన్నీ చాలా దారుణంగా మీకే తెలుసు. ఆ యొక్క పెయిన్ అనుభవించిన మీకే తెలుసు. చెప్పడానికి నాకేముంది, నాకు కనిపిస్తుంది చెప్తున్నా. కానీ అనుభవించిన మీకు అది తెలుసు కదమ్మా మీకు. ఆ సిచ్యువేషన్ మీకు తెలుసు కదా! మీరెంత సఫర్ అయ్యారో తెలుసు కదా! అది ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేంది. నలుగురితోనూ తిరగాలి, పనులు చేయాలి, సాగించాలి జీవితము. లోపల ఉన్న ఈ బాధను ఎవరు చూస్తారు? ఫేక్ స్మైల్ వేసుకొని నవ్వాలి. కుటుంబం కోసం, సొసైటీ కోసం. లోపలేమో గుండె ఏడుస్తూ ఉంటుంది నిరంతరము గట్టిగా. అది మీకు, ఆ సౌండ్ మీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. మీకు ఆ భగవంతునికి తప్ప. ఆ నరకం చూశారు మీరు. అంత దారుణమైన నరకం చూశారు మీరు. సో, ఇవన్నీ కూడా ఇక్కడ నాకు చూపిస్తున్నారు. అలాగే మీ పర్సన్ కూడా ఇవన్నీ మీ పర్సన్ బయటకి చూపించకపోయినా కొన్ని భావోద్వేగాల భారాలను మోస్తున్నట్టుగా అయితే నాకు ఖచ్చితంగా ఈ కార్డ్‌లో యూనివర్స్ చూపిస్తున్నారు. అంటే మీ అంత దారుణంగా అయితే ఖచ్చితంగా లేదనే చెప్పాలమ్మా. కాకపోతే భావోద్వేగ భారాన్ని ఖచ్చితంగా మోస్తున్నారు మీ పర్సన్ మీకు సంబంధించి. కొన్నిసార్లు ఏంటంటే తన అహంకారాన్ని మోసుకోవడం కూడా చాలా భారంగా మారుతుంది ఇక్కడ. సో, ఇక్కడ ఈ కార్డు ఒక మార్పు ముందు వచ్చే అలసటను సూచిస్తుంది మనకిక్కడ. ఎందుకంటే ఈ భారాన్ని మోసమా లేదా అనే దశకు మీకు అనిపిస్తుంది కదా! ఈ భారం అంతా ఏదైతే ఉందో ఇదంతా నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని చేసిన మోసమా అనే స్థితి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో, ఈ అలసట మీరు ఇప్పటి వరకు అలసిపోయారు. నిజంగానే నా పర్సన్‌తో నేను తనని నమ్మాను. ఇదంతా మోసమా? ఇంక రారా? నా ఎదురు చూపే మిగులుతుందా? నేను వినింది, చూసింది, నా అంతర్మనస్సు చెప్తున్నది, మనస్సాక్షి అంతా మోసమా? అన్న స్టేజ్ వచ్చేస్తుంది అని కూడా నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ దశకి మీరు చేరుకుంటున్నారు ఇప్పుడు. కానీ కాదు. ఏం జరుగుతుందో చెప్పాం కదమ్మా! స్టార్టింగే వచ్చేసింది మనకి. మీరు ఈ విధంగా అయిపోయారు మీరు. మీరు చూసిన సిచ్యువేషన్స్ మీరు ఇంత దారుణంగా ఫేస్ చేసి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఇది ఈ రీడింగ్‌లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు ఎమోషన్స్‌ను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఇప్పుడు వాస్తవాన్ని ప్రశాంతంగా పరిశీలించడం ప్రారంభిస్తున్నట్టుగా ఎనర్జీ స్పష్టంగా చూపిస్తుంది. మీ పర్సన్ నేను చేసింది సరైందేనా? ఇంత దూరం రావాల్సిన అవసరం ఉందా? మళ్ళీ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అది కూడా ఆత్మపరిశీలన జరుగుతుంది. ఈ ప్రశ్నలు వారి మనసులో నెమ్మదిగా ఒకటికి 4 సార్లు ఆలోచిస్తూనే ఉంటున్నారు. రీకన్సిలేషన్ మీకు మీ పర్సన్‌కి ఉందని చాలా బలంగా చెప్తుందమ్మా ఈ కార్డ్. ఎందుకంటే ఏ సంబంధమైనా మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ముందుగా భావోద్వేగం కాదు ఇక్కడ. స్పష్టత రావాలి. సో, ఈ కార్డ్ అదే స్పష్టత వైపు ప్రయాణం ప్రారంభమవుతుందిగా ఇక్కడ బలంగా యూనివర్స్ సూచిస్తున్నారు. ఎమోషన్స్ కాదమ్మా. ఎమోషన్స్ ఎంత ఎక్కువ ఉంటే రీకన్సిలేషన్ అంతా అనేది మీరు పెట్టుకోవద్దు ఎప్పుడు.
మీరు మెనీ టైమ్స్ నేను ఎప్పుడన్నా మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు, ఇట్లా సఫర్ అవుతున్నారు అని నేను చెప్పినప్పుడు, అంత సఫర్ అవుతున్నప్పుడు రావచ్చు కదా! నన్నెందుకు బ్లాక్‌లో పెట్టుంచారు? కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ రీడింగ్ ఈ రీడింగ్ నా కోసమే అని కన్ఫర్మ్‌గా మీ ఇంట్యూషన్ చెప్తే అది మీకు చెప్పినప్పుడు ఆ రీడింగ్‌లో మీ పర్సన్ ఇలా సఫర్ అవుతున్నారమ్మా మీ గురించి అని చెప్పానంటే దట్స్ ట్రూ. దట్స్ డామ్ ట్రూ. మరెందుకు రావట్లేదు? రావచ్చు కదా! అంత సఫర్ అవుతున్నప్పుడు అంటే చెప్తున్నా. ఎమోషన్స్ ఈజ్ నాట్ అబౌట్ రీకన్సిలేషన్ టైమింగ్. ఓకే. అస్సలు రీకన్సిలేషన్ టైమింగ్‌ని సూచించదు ఎమోషన్స్. క్లారిటీ అనే దశ వస్తుంది. ఆ క్లారిటీ, స్పష్టత అనే దశ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌లీ రీకన్సిలేషన్ టైమింగ్ దగ్గర పడుతుంది అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రీకన్సిలేషన్ మీ ఇద్దరి మధ్య ఇంకా దగ్గర పడిపోయింది అని సూచిస్తుందమ్మా నాకిక్కడ. మీ ఇద్దరి మధ్య రీకన్సిలేషన్ సాక్షాత్తు ఇక్కడ యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. మీ ఇద్దరు ఒకటవుతారు. ఇక్కడ మనకేమొచ్చింది మీరు ఇంకా ఒక ఒక అనుమాన స్థితి అనమాట. ఇదంతా జరుగుతుందా అనే విధంగా అయిపోయింది మీకు. ఇంకా ముందుకు వెళ్ళదేమో అన్న విధానం అయిపోయింది మీకు. చాలా అంటే ఇంకా అవ్వదు. ఇంక నా వల్ల గాదు. ఇంత భారాన్ని నేను మోయలేను. నన్ను మోసం చేశాడా నా పర్సన్. నా పర్సన్ మోసం చేసిందా ఇవన్నీ నేను తనని నమ్మినవన్నీ ఇలా చేస్తారనుకోలేదు అంటే ఓపిక నశించిపోయి వచ్చిన ఆలోచనలు. వెంటనే మనకి రీకన్సిలేషన్ ఉందమ్మా. అంత డీప్‌గా మీరు ఆలోచించకండి. వెయిట్. రీకన్సిలేషన్ ఉంది మీకు. నేను చెప్తున్నాను కదా! రీకన్సిలేషన్ ఉంది మీ ఇద్దరికి. మీరు పెట్టుకున్న నమ్మకం ఏమి తప్పు కాదు. మీరు పెట్టుకున్న నమ్మకం నిజమే. వెయిట్ చేసిన దానికి వృధా కాదు. నిజంగానే మీకు రీకన్సిలేషన్ అనేది ఉంది అని చెప్తున్నారు ఇక్కడ మీకు. అర్థమవుతుందా? సో, అది చూడండి 6 ఆఫ్ కప్స్ ఇది. 6 ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ కార్డ్ కనిపించిన వెంటనే ఈ మొత్తం రీడింగ్‌లో ఎనర్జీ కొంచెం మృదువుగా మారిపోతుంది ఇక్కడ. అది నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. యూనివర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారమ్మా. కొన్ని బంధాలు కాలంతో ముగిసిపోవు. జ్ఞాపకాల్లో జీవిస్తూనే ఉంటాయమ్మా. మీ ఇద్దరు కలిసి నవ్వుకున్న రోజులు, గంటల తరబడి మాట్లాడుకున్న క్షణాలు, చిన్న చిన్న గొడవలు కూడా చివరికి నవ్వుల్లో కలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది మీకు తెలుసు. సో, ఇవన్నీ ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఒక్కొక్కటిగా తిరుగుతూ అవన్నీ మెమరీస్ ఒక శక్తి అవుతున్నాయి మీ పర్సన్‌లో. మీ పైన ప్రేమ అనే శక్తిగా మారుతున్నాయి. అవే రీకన్సిలేషన్‌కి ఆ శక్తి మీ ఇద్దరిని కలిపే ద్వారం కింద మొదలవుతుంది ఇక్కడ. కొన్నిసార్లు మనిషి కొత్త జీవితాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తాడు. కానీ మనసు మాత్రం పాత జ్ఞాపకాల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తూనే ఉంటుంది. సో, అది ఇక్కడ విషయం. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఈ ఎనర్జీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రీకన్సిలేషన్‌కి సంబంధించిన మొదటి బలమైన సంకేతాల్లో 6 ఆఫ్ కప్స్ ఇంకొకటమ్మా. ఇక్కడ మనకి రీకన్సిలేషన్ వచ్చింది. ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ రీకన్సిలేషన్ వచ్చింది చూడండి. ఎందుకంటే ఇది పాత బంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడము, మళ్ళీ హృదయంతో అనుభూతి చెందడం వైపు నాకు ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్ స్పష్టంగా. సో, డబుల్ కన్ఫర్మేషన్ రీకన్సిలేషన్ గురించి. ఓకే. సో, ఇక్కడ చూడండి 9 ఆఫ్ వ్యాన్స్. సో, ఈ 9 ఆఫ్ వ్యాన్స్ అంటే ఇన్ని రోజులు గూడా మీ ఇద్దరు ఏం చేశారు? ఇన్ని డేస్ గూడా 9 ఆఫ్ వ్యాన్స్. మీ ఇద్దరు చాలా అలసిపోయారు. ఇటు మీరు పడుకోలేదు, అటు మీ పర్సన్ పడుకోలేదు. మీకున్న కష్టాలు ఏ కష్టాన్నన్నా మీరు భరించగలరు. ఈ ఒక్క కష్టం తప్ప. ఏ కష్టాన్నన్నా మీరు భరించగలరు. సో, నలిగిపోయారు. చాలా దారుణంగా మానసికంగా నలిగిపోయారు మీరు. మీ పర్సన్ కూడా. మీ ఇద్దరు కూడా చాలా అలసిపోయారు. మీరు ఎదురు చూసి అలసిపోయారు. ఏం చేసి అంటే ఎదురు చూసి అలసిపోయారు. వాడు తమ మౌనాన్ని మోసుకుంటూ అలసిపోయారు మీ పర్సన్. మీ పర్సన్ మీరు ఇద్దరు కూడా ఎన్నిసార్లు మీరు అనుకున్నారు ఇదే మన ఎండింగ్. గుడ్ బై. తన గుడ్ బై, నువ్వు గుడ్ బై. దిస్ ఇస్ ద ఎండ్. ఇంక మన ఇద్దరికీ అయిపోయింది. మళ్ళీ అయిపోయి గుడ్ బై చెప్పుకున్నారు కదా, మరి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఎందుకు కలిసారు? అది అప్పటితో అయిపోయింది. అది ఆ రోజు గుడ్ బై. మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ కంటిన్యూ. ఎంతమంది ఇట్లా ఎన్ని థౌజండ్స్ ఆఫ్ గుడ్ బైస్ చెప్పుకొని మళ్ళీ కంటిన్యూ అయింది మీ ఇద్దరు రిలేషన్.
ఎన్నోసార్లు మీ ఇద్దరు ఇదే మన చివరి ఎండింగ్ క్షణము అనుకుని మళ్ళీ ఇదే కనెక్షన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇంకా మనసులో ఒక చిన్న ఆశ మిగిలింది మీకు. మీరు వదులుకోలేరు, మీ పర్సన్ వదులుకోలేరు. అది 2 సైడ్స్ ఉండడం వల్ల యూనివర్స్ మిమ్మల్ని కలుపుతున్నారు అంత పవర్ఫుల్గా. మీ పర్సన్ కూడా తన మనసులో నిర్మించుకున్న గోడలు ఇప్పుడు అంత బలంగా లేవని ఫీల్ అవుతున్నారు. అవి కనిపిస్తున్నాయి. అంటే గట్టిగా నిర్మించేసుకున్నారు కదా, నేను కదలను, నేను వెళ్ళను, నేను పలకరించను, నేను ముందు మెసేజ్ చేయను, కాంటాక్ట్ చేయను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అవన్నీ నిదానంగా కరిగిపోయి ఆ గోడ పడిపోయి నేనే వెళ్ళిపోతాను ముందు అన్న స్థితి కనిపిస్తుంది. అందుకని మనకి ఇంత హెవీగా కన్ఫర్మేషన్ వస్తుంది, రీకన్సిలేషన్. ఇంతకాలం కూడా నేను మాట్లాడను అన్న మొండి పట్టు ఇప్పుడు నేను మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చేసింది మీ పర్సన్కి. నేను అసలు మాట్లాడను నుంచి నేను మాట్లాడితే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న విధానానికి వచ్చిన ఆలోచన రేపటి రోజుకి ఎలా ఉంటుందో మీకు తెలుసు. వెళ్ళి మాట్లాడదాము, మాట్లాడితేనే కదా విషయం తెలుస్తుంది అన్న స్థితి వస్తుంది. అర్థమవుతుందా? సో ద సన్ చూడండి. ఈ రీడింగ్ ఈరోజు ఇది అత్యంత పాజిటివ్ కార్డులో ఒకటి. ఈరోజు ఎంటైర్ రీడింగ్ ఇప్పటి వరకు కూడా చీకట్లా అనిపించిన పరిస్థితుల్లో ఇప్పుడు కొద్దిగా వెలుగు కనిపించడం ప్రారంభమైన ఎనర్జీని సూచిస్తుంది. అది మీకు కూడా ఈ రీడింగ్తో ఆల్రెడీ కన్ఫర్మేషన్ అవ్వచ్చు. కన్ఫర్మేషన్ అయింది కదా, మీకు చెప్పే విధానానికే మీకు తెలిసిపోతుంది. సో అపార్థాలు తొలగిపోవడము, మాటలు మొదలయ్యే అవకాశం ఉందని చెప్పడము, నిజాలు బయటపడే అవకాశం ఉందని చెప్పడము, ఈ కార్డు ఇవన్నీ సూచించే శక్తి కలిగి ఉందమ్మా. రీకన్సిలేషన్కి ఇది కూడా ఒక బలమైన సూచన, చాలా బలమైన సూచన. మనకి చాలా కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి రీకన్సిలేషన్. ఎందుకంటే ఇది స్పష్టత, ఆనందము, హృదయపూర్వకతను సూచిస్తుంది అనమాట. యూనివర్స్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇంతకాలం మీరు ఎదురు చూసిన వెలుగు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోకి అడుగు పెడుతుందమ్మా. ఏ వెలుగు కోసం వెయిట్ చేశారో ఆ వెలుగు మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఏ వెలుగు? మీ పర్సన్ అనే వెలుగు. ఆ వెలుగే మీకు మీకు మీకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది, మీకున్న డిసీజ్ని క్లియర్ చేసేది. ఇంక ఏ వెలుగు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి మీ డిసీజ్ని క్లియర్ చేసేది? డిసీజ్ అంటే నథింగ్ బట్ మీ మానసిక బాధ. అవునా కాదా? ఒక్క నిమిషం వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాను, ఒక్క నిమిషం ఉన్నాను. ఇంకా మర్చిపోయానమ్మా, పెండ్లం రీడింగ్ చేద్దాం అనుకున్నాను. పెండ్లం ఏమో అక్కడ పక్కన పెట్టొచ్చాను. పెండ్లము అడుగుతున్నారు, నేను పెండ్లం ఒకటి చేద్దాం అనుకున్నా ఈరోజు. ఓకే, ఎండ్కి వచ్చినాక చూద్దాము. సో ఓకే కదా, జస్ట్ సన్ ద్వారా మీకు క్లారిఫికేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఏస్ ఆఫ్ కప్స్ చూడండి. ఇది ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ చాలా మీకేమైనా బోర్ కొట్టిస్తున్నానమ్మా, ఒకసారి నాకు చెప్పండి. నేను ఇక్కడ వచ్చే ప్రతిదీ నేను మీకు అర్థవంతంగా ఎక్కడ ఏది యూనివర్స్లో కన్వే అవుతున్న పాయింట్ ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పడానికి. అండ్ నేను మనిషినే కదమ్మా, నాకు కూడా మాట్లాడుతూ శక్తి తగ్గుతూ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. సో కాల్స్ మాట్లాడాలి, ఇంకా మెనీ వర్క్స్ ఉంటాయి, అన్నీ నేనే చూసుకోవాలి. సో నాకు ఓపిక తగ్గడం అంటే నాకు కూడా ఓపిక అనేది, సహనం అనేది ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా నేను ఇచ్చేది ఇక్కడ నాకు కన్వే అయితే స్పష్టంగా ఇవ్వాలి అనుకుంటాను. ఎక్కడ మధ్యలో ఇక్కడ ఈరోజు ఇక్కడితో చెప్పేసి కానిచ్చేద్దామని నేను ఏ రోజు అలా చెప్పలేనమ్మా, చెప్పలేను. ఖచ్చితంగా ఇంకొంచెం ఓపిక ఇవ్వి తండ్రి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఎవరికన్నా ఏమాత్రం కొంచెం ఎక్కువగా చెప్తున్నాను అనుకున్నా దయచేసి అన్యంగా భావించొద్దు. నాకు ఇక్కడ వస్తున్న సబ్జెక్ట్ని నేను కన్వే చేస్తున్నానమ్మా, అంతవరకే. ఓకేనా? సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డు ఇది వచ్చిన వెంటనే హృదయానికి సంబంధించిన ఎనర్జీ మరింత బలంగా మారిపోతుందమ్మా ఆటోమేటిక్లీ. ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇదేంటంటే ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే గతం జరిగిందంతా కూడా మర్చిపోతారు అని కాదు ఇక్కడ.
కానీ అదే బంధాన్ని కొత్త అవగాహనతో చూడాలనే అవకాశం మీ ఇద్దరికి ఇప్పుడు ఏర్పరుస్తున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా తెలుస్తున్నారు. ఎవరు ఏర్పరుస్తున్నారు? భగవత్ శక్తి ఏర్పరుస్తుంది. సో మీ పర్సన్ ఇప్పటి వరకు చెప్పలేకపోయిన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వ్యక్తపరచలేని ప్రేమ, తనకి తాను అణిచిపెట్టేసుకున్న ఎమోషన్స్, ఈవెన్ దో మీరు కూడా బయట పెట్టాలి. ప్రేమ అంటే ఎక్స్ప్రెస్ చేయాలమ్మా. నేను ఎందుకు బయట పెట్టాలి, నేను పెట్టను, తను పెట్టాలి, తను పెట్టే వరకు వెయిట్ చేస్తాను కాదు. పెట్టండి, ఎక్స్ప్రెస్ చేయండి. ఎప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు చేస్తారు? చెప్పాలి కదా. మీరు ఎవరికి, మీ పర్సన్కి కదా ఎంత చెప్పాలనుకున్నా చెప్పండి. నాకు నువ్వంటే ఇది, నీ ప్లేస్ ఎవరికి ఇవ్వలేను చెప్పండి. మీ లోపల ఏముంటే అది చెప్పండి. ఫస్ట్ నేను ఎందుకు చెప్తాను, తనే చెప్పాలి వద్దు, చెప్పండి. తను వచ్చారా, వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ తన తను వచ్చిన ఇంటెన్షన్, తన ప్యూరిటీ అది మీకు అర్థమైతే, ఇంకా తను చెప్పట్లేదు, నేను చెప్పను కాదు, చెప్పండి. ఓకేనా? సో అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అణిచిపెట్టేసుకున్న ఎమోషన్స్ ఇవన్నీ తెలుస్తున్నాయి. సో అవన్నీ కూడా బయటికి తీసుకురావాలనే స్థితి, ఆ సిచ్యువేషన్కి చేరుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పటి వరకు ఏవైతే అణిచిపెట్టేసుకొని వ్యక్తపరచకుండా లోపల సప్రెస్ చేసేసుకున్న ఎమోషన్స్, మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా అవన్నీ ఇక బయటికి మీ పర్సన్ తీసుకురావాలి అనే విషయాన్ని యూనివర్స్ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను మీకు చెప్తున్నాను, మీరు మీ పర్సనే చెప్పాలని కూర్చోవద్దు మొండి పట్టు కింద. మీరు కూడా చెప్పండి, సరేనా? సో రీకన్సిలేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అది దాని పరంగా ఏస్ ఆఫ్ కప్స్ చాలా శుభసూచి కార్డ్ అమ్మ. ఇది 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 కూడా చాలా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే ఇది ప్రేమను మళ్ళీ హృదయంలో ప్రవహింపజేసే ఎనర్జీ అనమాట దీని ఏస్ ఆఫ్ కప్స్. సో మనకి రీకన్సిలేషన్కి చాలా గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయి ఇక్కడ యూనివర్స్ ఈరోజు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చూడండి, ఈ కార్డు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేస్తుంది ఇక్కడ. సో ఇంతకాలం బాధపడినా కూడా, కన్నీళ్ళు పెట్టుకున్నా కూడా మీ విలువను మీరు పూర్తిగా కోల్పోలేదమ్మా. మీ గురించి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కేవలం గతంలోని వ్యక్తిగా కాదు, ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా కూడా చూడడం ప్రారంభించిన ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. బికాస్ మీ ఎనర్జీస్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు కాబట్టి. చాలా అందంగా సంతోషంగా ఉంది నాకు, చాలా అందమైన ఎనర్జీ. బికాజ్ మీ ఎనర్జీని మీరు కాపాడుకున్నారు. మీరు చూపించిన ప్రేమ, మీ ఓపిక, మీ నిజాయితీ, ఇవన్నీ ఇప్పుడు వారికి కొత్త కోణంలో కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు దూరము మనిషి కళ్ళనేం మూయదు, తెరుస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి కూడా అదే అయిపోయింది. సో ఈ కార్డ్ అదే విషయం చాలా అందంగా తెలియజేస్తుంది, చాలా అందంగా. ఓకే, సో ద మెజిషియన్ చూడండి. సో ఈ కార్డ్ కనిపించిన వెంటనే యూనివర్స్ ఒక బలమైన మార్పు దిశ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో ఒక మార్పు దిశ ఇప్పటి వరకు చూపించారో, రీకన్సిలేషన్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న డిస్టెన్స్ మీ ఇద్దరు మార్పు దిశ అంటే ఏంటి, మీ ఇద్దరు కలిసే దిశ కూడా. సో అది, సో ఆ మార్పు దిశగా మీ ఇద్దరి మధ్య ఎనర్జీ కదులుతున్నట్టుగా ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ ద్వారా చూపిస్తున్నారు. ఇంతకాలం పరిస్థితులు మీ చేతుల్లో లేవని అనిపించింది మీకు. ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు మార్పు వస్తుంది, అసలు కలుస్తామా మళ్ళీ, ఈ ప్రశ్నలు మిమ్మల్ని ప్రతిరోజు తినేసింది మానసికంగా. కానీ ఇప్పుడు ఈ కార్డు ఒక కొత్త దశను సూచిస్తుందమ్మా. ఇక్కడ కేవలం ఆలోచనలు మాత్రమే కాదు, చర్యలు, యాక్షన్సే డైరెక్ట్లీ ప్రారంభం అవుతాయని సూచిస్తున్నారు. మీ పర్సన్ ఇంతకాలం మనసులో ఎట్లా అంటే తను దాచుకున్న ఫీలింగ్స్ ఇక ఎక్కువ కాలం అణిచిపెట్టే స్థితి ఇక ఉండదు. సప్రెస్ చేసేసుకొని దిగమింగుకొని ఉన్నారు కదా, ఇంక ఉండలేరు. ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ కానీ, ఒక చిన్న ప్రయత్నం కానీ, లేదా మీతో డైరెక్ట్లీ మాట్లాడడానికి ఒక అవకాశం కానీ ఖచ్చితంగా వెతుకుతారు. అది ఇక్కడ తెలుస్తుంది. సో ఇలాంటి కదలికకు ఇక్కడ మనకి ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ ద మెజిషియన్ ద్వారా చూపిస్తున్నారు ఇక్కడ. సో అగైన్ మనకి రీకన్సిలేషన్ అవుతుంది మీకు అనేది ఎన్ని కార్డ్స్ ద్వారా కన్ఫర్మ్ అవుతుందో చూడండి. ఇప్పుడు పరిస్థితి మార్చేందుకు అవసరమైన శక్తి అందుబాటులో ఉంది మీకు. అది అందువల్ల రీకన్సిలేషన్ ఇంత చక్కగా కనిపిస్తుంది. డివైన్ టైమింగ్. ఓకే, 3 ఆఫ్ స్వార్డ్స్ ఈరోజు వచ్చిన చివరి కార్డు మొత్తం రీడింగ్కు చాలా ఆశాజ్యోతి అనమాట. ఇంతకాలం మీరు ఎదురు చూసిన ప్రయాణం
ఇదే కదా మీరు ఎదురు చూసింది. ఇప్పుడు కొత్త దిశలో కదలడం ప్రారంభమవుతుందనే సంకేతం మీకు చేరింది ఈరోజు ఈ రీడింగ్ ద్వారా. ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య కనిపించిన దూరం ఏదైతే ఉందో ఇప్పుడు నెమ్మదిగా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉందని యూనివర్సే చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇది వెంటనే రేపే అని అన్నీ మొత్తం ఇదంతా రేపే మీ ఇద్దరికి రీకన్సిలేషన్ జరిగిపోతుంది, అన్నీ జరిగిపోతాయండి. టుగెదర్గా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఫీలింగ్ రేపే అయిపోతుంది అని మాత్రం కాదు. అది మాత్రం ఇక్కడ రావట్లేదు. కానీ ఎదురుచూపు నుంచి ముందడుగు వైపు మారుతున్న ఎనర్జీని ఈ కార్డ్స్ చాలా బలంగా చూపిస్తున్నాయి. సో ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే 3 ఆఫ్ స్పాట్స్ ఇప్పటి వరకు మీరు వెనక్కి చూశారు. ఇక ముందు ఏమి వస్తుందో చూడాల్సిన సమయం దగ్గర పడుతుంది ఇక మీకు. ఓకే, సో ఈ రీడింగ్ మొత్తం కార్డ్స్ని కలిపి చూస్తే యూనివర్స్ ఒక అందమైన ప్రయాణాన్ని చూపిస్తున్నారమ్మ ఇక్కడ. చూడండి ఇక్కడ 2 ఆఫ్ స్పాట్స్. 2 ఆఫ్ స్పాట్స్ అంటే సైలెన్స్, డిస్టెన్స్ అనమాట. మీ ఇద్దరి మధ్య ఉన్న సైలెన్స్, డిస్టెన్స్. ఆ తర్వాత పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తొచ్చి మీ ఇద్దరు మేల్కొల్పు అవడం జరిగింది మీ ఇద్దరు కూడా. సో అది ఇక్కడ తెలుస్తుంది. సో చాలా స్పష్టత, ఒక 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 వెలుగు వస్తుంది మీ ఇద్దరి మధ్య. అవును, తర్వాత హృదయం మళ్ళీ తెరుచుకునే అవకాశం, అవకాశం కదా, హృదయం మళ్ళీ తెరుచుకుంటుంది ఇద్దరికి, స్పెషల్లీ మీ పర్సన్కి అనేది తెలుస్తుంది. చర్యలు ఏవైతే కావాలో మీ ఇద్దరు రీకన్సిలేషన్కి, అది చర్యలు ప్రారంభమవుతున్నాయని సూచిస్తున్నారు. ఆ చర్యలు ప్రారంభమై ముందుకు కదులుతుంది అని చెప్తున్నారు. ఈ క్రమం చూస్తే ఈ రీడింగ్లో రీకన్సిలేషన్ ఎనర్జీని చాలా బలంగా చూపిస్తున్న ప్రత్యేకమైన కార్డ్స్ ఏంటో తెలుసా? 6 ఆఫ్ కప్స్, పాత బంధం మళ్ళీ గుర్తుకు రావడం అనమాట. ద సన్, అపార్థాలు తొలగి స్పష్టత రావడం. ఏస్ ఆఫ్ కప్స్, ప్రేమ భావాలు మీ ఇద్దరి మధ్య కూడా మళ్ళీ ప్రవహించడం చాలా స్పీడ్గా. ద మెజిషియన్, ఈ సంభాషణ, ఇది ఏదైతే మీ ఇద్దరికి సంభాషణ ఇది కావాలో మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునే విధానము, ఆ ప్రయత్నం ప్రారంభించే శక్తి, సంబంధం ముందుకి కదలడం. 3 ఆఫ్ స్పాట్స్. సో ఈ రీడింగ్ ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఖచ్చితంగా టారో ఫైనల్ డెసిషన్, ఫైనల్ కన్క్లూజన్ ఇదే అని ఎప్పుడు కూడా టారో ఇవ్వదమ్మా. ఎనర్జీస్ ప్రకారంగా, ఈ కార్డ్స్ ద్వారా కనిపిస్తున్న ఎనర్జీ ప్రకారంగా యూనివర్స్ చెప్తారనమాట. నిలిచిపోయిన బంధంలో మళ్ళీ కదలికలు అయితే ప్రారంభమవుతున్నాయి. పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది మీ ఇద్దరి మధ్య. మళ్ళీ మాట్లాడుకునే దిశగా పరిస్థితులు మారుతున్నాయని సూచిస్తున్నారు ఇక్కడ. అందుకే ఆశనైతే కోల్పోవద్దమ్మా. మీరు కోల్పోయే విధానం ఉంది కాబట్టి చెప్తున్నాను, కోల్పోవద్దు ఆశను. అదే సమయంలో మీ ఆనందాన్ని కూడా పూర్తిగా ఎదుటి వ్యక్తిపైనే ఆధారపడనివ్వద్దు. మీ విలువను గుర్తుంచుకోండి. ఓకే, ప్రేమ నిజమైందైతే సంభాషణకు తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంబంధానికి కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం చాలా బలంగా ఉంది ఇక్కడ. సో రాసులు అయితే చెప్తున్నాను, చెప్పడానికంటే మళ్ళీ చెప్పాలా, బికాజ్ నాకు ఇందాకనే నేను చూశాను అన్ని రాసులు వచ్చారమ్మా. సో మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఏమన్నా రాసి మిస్ అవుతుందేమో చెప్తున్నాను చూడండి. మేషరాశి ఏరీస్, జెమినీ మిథున రాశి వాళ్ళు వచ్చారు. పైసిస్ మీన రాశి వాళ్ళు వచ్చారు. సాజిటేరియస్ ధనుస్సు రాశి వాళ్ళు వచ్చారు. లిబ్రా తులా రాశి వాళ్ళు వచ్చారు. క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళు వచ్చారు. లియో సింహరాశి వాళ్ళు వచ్చారు. అక్వేరియస్ కుంభరాశి వాళ్ళు వచ్చారు. క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళు వచ్చారు. వృశ్చిక రాశి వాళ్ళు వచ్చారు. స్కార్పియో. విర్గో కన్యా రాశి వాళ్ళు వచ్చారు. క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళు వచ్చారు. టారస్ వృషభ రాశి వారు వచ్చారు. స్కార్పియో వచ్చింది. సాజిటేరియస్ చెప్పాను, ధనుసు రాశి. అక్వేరియస్ చెప్పాను, కుంభరాశి. సో ఈ రాశుల వాళ్ళు వచ్చారమ్మా. ఓకే, సో అదే విషయము. సో ఒక్క నిమిషం ఉంటే నేను పెండ్లం తీస్తాను. సో యాక్చువల్లీ పెండ్లం పక్కన పెట్టుకోవడం మర్చిపోయాను. పెండ్లం రీడింగ్. ఓకే, మీ క్వశ్చన్స్ పెట్టుకోండి. 2 మెయిన్ క్వశ్చన్స్. ఓకే,
మెయిన్ క్వశ్చన్స్ని అడగండి అమ్మా యూనివర్స్ని. యూనివర్స్ త్రూ ఈరోజు ఆన్సర్ తీసుకుందాము. ఈరోజు ఏలూరులో జగన్నాథ్ రథయాత్ర ఉందమ్మా. ఈరోజు మాది ఏలూరు. సో ఇక్కడ చేస్తున్నారు ఈరోజు. సో ఈవినింగ్. సో భగవంతుడు అంతా సర్వాంతర్యామి. సో నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు జగన్నాథుని విశిష్టత మీ అందరికీ తెలిసిందే. ఆయన అద్భుతాలు, ఆయన లీలలు చెప్పుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. ఒళ్ళు పులకరించిపోయేంత అద్భుతాలు ఉంటాయమ్మా. మీకు 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 తెలిసిన జగన్నాథుని అద్భుతాలు కామెంట్స్‌లో తెలియజేయండి. నేను తెలుసుకుంటా. నాకు తెలియనివి ఏమన్నా ఉంటే తెలుసుకుంటా. బికాజ్ నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. నాకింకా ఏమన్నా అంటే భగవంతుని యొక్క భక్తి మనం అలానే పెంచుకుంటాము. సో, మీకు తెలిసిన నాలెడ్జ్ మనకి, నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు పెంచుకుంటూ భగవంతుని మీద భక్తి ఇంకా, ఇంకా, ఇంకా పెరుగుతూనే ఉండాలి. అది తరగుతూ వెళ్ళకూడదు ఎప్పుడూ గూడా. ఓకే. సో, దట్స్ ఆల్. ఒకవేళ కామెంట్స్‌లో చెప్పకపోయినా గూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే మీ ఎవరికీ తెలియని నాకు తెలుసు అనిపిస్తే నాకు వాట్సాప్‌లోనే ఏమన్నా కామెంట్స్ కోసం అయితే నేను అడగట్లేదమ్మా. నాకు వాట్సాప్‌లోనే అట్‌లీస్ట్ నాకు తెలియడం కోసం. బికాజ్ ఇంతమందిలో మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. సో, నా కామెంట్స్‌లో అందరికీ తెలుస్తది. అందరికీ చక్కగా నాలెడ్జ్ వెళ్తుంది. భగవంతునిపై భక్తి పెరుగుతుంది. ఆయన లీలలకి. సో, అది. ఓకే. సో, ఓం నమః శివాయ. సో, మీ ఫస్ట్ క్వెషన్ అమ్మా. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఎస్ అమ్మా. బట్ షూర్ బిగ్ ఎస్ అయితే కాదు. బట్ ఎస్. ఓకే. ఎస్. సో, అది. సెకండ్ క్వెషన్ ఆన్సర్ ఓం నమః శివాయ. సో, సెకండ్ క్వెషన్ ఆన్సర్ ఈస్ నో. ఇది కూడా బిగ్ నో అయితే కాదు. నో వస్తుంది. ఓకే. అర్థమైంది కదా. షూర్ నో కాదు. బట్ నో. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఈజ్ నో. సారీ, ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఈజ్ ఎస్. సెకండ్ క్వెషన్ ఆన్సర్ ఈజ్ నో. ఓకే. ఆ ఎస్ఏ బిగ్ ఎస్ అవుతుంది. అయ్యే ఛాన్స్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ చేసుకోవచ్చు. నో బిగ్ నో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అది కూడా ఉంటుంది. సో, దట్స్ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.